ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో ఉదయం నుంచి కొనసాగిన ఉధృత పరిస్థితులు సద్దుమణిగాయి. మత్తూజుపేట గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఉత్కంఠల మధ్య అయితే ప్రస్తుతం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ యొక్క అంతిమ యాత్ర నిర్వహించడానికి కుటుంబ సభ్యులందరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కుటుంబ సభ్యులు కూడా కొంత సద్దుమనగడం జరిగింది. అందుకోసమే వారు కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ ప్రకారం మేము కూడా కొంత ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఉదయం నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు ఉద్రిక్త పరిస్థితులలో అయితే ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా మృతి చెందిన శంకర్ గౌడ్ అంతిమ యాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. వారు చెప్పండి, అసలు ఇప్పుడు అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి హామీ ఇచ్చింది మీకు? ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలనే మా రాష్ట్ర నాయకులు అక్కడ సచివాలయంలో ఉన్నారు. వారు మంత్రులతోటి భేటీ కార్యక్రమంలో డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ నుంచి వచ్చిన వరంగల్ జిల్లా నుండి జిల్లా నాయకులుగా సమ్మె నేపథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోదు, ఈ ప్రభుత్వం మా సమస్యలను తీర్చదు అనేటువంటి మనోవేదనకు లోనయ్యి మనిషి ఈ సమస్యల మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముందుకు రాదు. ఆర్టీసీ కార్మికులం అంటే చిన్న చూపు అనేది ప్రభుత్వానికి ఉన్నది. ఈ చిన్న చూపు అని ఉన్నది మా సమస్యలు ఎప్పటికీ పట్టించుకోదు, పరిష్కరించినటువంటి ఈ ఆత్మన్యూన్యత భావానికి లోనైండు, అభద్రతా భావానికి లోనైండు. తద్వారా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదేమైనా ఈ నిర్ణయం అనేది బాధాకరం. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇటు కార్మిక సమస్యలను పరిష్కరించాలి, అదేవిధంగా అల్టిమేట్ గా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ కుటుంబం అనేది ఇలా పెద్దదికి కోల్పోయింది. ఈ కుటుంబానికి మరొక ఏటి దిక్కు అనేది లేకుండా పోయింది. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఒక మనిషిని తిరిగి పొందలేము. కాబట్టి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఏ యొక్క ఆశయాల కోసం అయితే ఈ యొక్క శంకర్ గౌడ్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి చనిపోయాడో, ఏ కార్మికుల ఉద్దేశం కొరకు అయితే తన ప్రాణాన్ని బలిదానం చేసుకున్నాడో ఆ కార్మిక వర్గాన్ని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రెండు వైపుల న్యాయం జరగాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మనతో వారి కుటుంబ సభ్యులు వారితో మాట్లాడదామా? చెప్పండి, ఏంటి ఇప్పుడు తన యొక్క అంతిమ కార్యక్రమాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. నిర్ణయించుకుంటలేం మరి, ఏం చేయం? గెలవలేక ఏం చెప్తాం మరి? మా దిక్కు లేకున్నాం మరి, ఏం చెప్తాం? ఏం చెప్పుకుంటాం బాబు? ముందుకు నడిచే పెద్దలే కూడా చేయబట్టే వాడు వచ్చి పందిరిబీకి ఇచ్చి అందరిని బెదిరియకపోతే ఇప్పుడు ఇట్లా ఆగపోవు కదా. అవేవో హామీలు ముందుగా ఇచ్చేది ఇట్లా కాకపోవు కదా, బ్రతుకు కదా. మాకు ఇంత ఒప్పుకున్నారు కదా అని బ్రతికే ఉన్నది కదా. సచ్చినాకనా ఆయన ఒప్పుకునేది? రేవంత్ రెడ్డి అయ్యా బావు బతకని రాదు, రెడ్డి వాళ్ళు అంతా బతకని రాదు, మనందరం చద్దాం. రెడ్డి వాళ్ళే బతకని, సినిమా యాక్టర్లు వాళ్ళే, నిర్మాతలు వాళ్ళే, యాక్షన్ వాళ్ళే, నాశనం వాళ్ళే, బతకని వాళ్ళే. మనం ఇట్లయిపోదాం, ఏం చేస్తావే? మనకు ఎదురు లేరు కదా. కుటుంబ సభ్యులు అయితే ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను ప్రాణం బలిచ్చేంత వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఒక మనిషి తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత ఈరోజు ప్రభుత్వంలో చెల్లం వస్తుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క తన చివరి యాత్రలో తన పనిచేసిన ఆర్టీసీ డిపో దగ్గరకు తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామన్నా కానీ ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా మమ్మల్ని అడ్డుకుంటున్న పరిస్థితి. గతి లేక మేము ప్రభుత్వానికి సహకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము అక్కడ నివాళులు అర్పిస్తామని చెప్పినా కానీ ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోకపోవడంతో తిరిగి తన యొక్క అంతిమ కార్యక్రమాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అయితే జరిగిందని వారు కూడా కొంత బాధాతృప్తితో చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులు మరొకరు బలిదానం జరగకుండా ఉండేందుకు ముఖ్యంగా ఆర్టీసీ వారికి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కార్మికులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.